హాయ్ అండి. అమ్మ వాళ్ళ ఇంటి కింద ఉంటున్న వదిన వాళ్ళైతే భవానీలకి టిఫిన్స్ అయితే పెట్టుకున్నారండి. అన్నీ క్యాటరింగ్ ఇచ్చారు. కానీ మేమైతే బాదం పాలు అయితే ఇంట్లోనే చేసాము. 7 లీటర్ల పాలకి 14 లీటర్ల వాటర్ వేసి 2 బాండీలో తీసుకొని లోన ఒకటి బయట ఒకటి పెట్టాము పొయ్యి మీద. ఇవి కాగేలోగా వీటికి కావాల్సిన 4 కేజీల పంచదార, జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు అండ్ ఇది జిఎం మిక్స్ అండి. అంటే బాదం కీర్ మిక్స్ అనమాట. ఇది బయట దొరుకుతుంది. ఇది 1 కేజీ అయితే తీసుకొచ్చాము. పాలు మరిగిన వెంటనే 4 కేజీల పంచదార అండి వేసుకోవాలి. పంచదార కరిగిన వెంటనే అయితే ఇంకా మనం దించేసుకోవచ్చు. ఈలోపు మేము ఒక 3/4 కేజీ పౌడర్ ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసి ఉండ లేకుండా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ మనం ఏదైతే చేసామో అది మాత్రం మనం పాలల్లో కలుపుకోవాలండి. ఈలోపు మేము పాలు అయితే చల్లార్చాము. కొంచెం గోరువెచ్చగా ఉండగా ఇది మనం ఏదైతే కలుపుకున్నామో అది 2 బాండీల్లో కరెక్ట్గా వేసుకున్నాము. అయితే స్వీటు అవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి లేవో చూసుకోవాలి. మేము వేసింది అయితే కరెక్ట్గా సరిపోయిందండి. నేను కొద్దిగా ఒక గిన్నెలోకి కొద్దిగా బాదం పాలు తీసుకొని దాంట్లోనే ఈ కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు ముక్కలను అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే భవానీలకి ఇచ్చేటప్పుడు ఒక్కొక్క గ్లాసులో 1 స్పూన్ ఇది వేసి తర్వాత పాలు వేస్తే మొత్తం అందరికీ ఈ జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు కూడా వస్తాయి. ఇవిలోగా సోక్ అవుతాయి అన్నమాట. అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. అయితే ఇవి పక్కన పెట్టేసి తర్వాత ఈ బాదం పాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక గిన్నెలోకి తీసుకున్నాము. కొంచెం చుట్టూ స్పేస్ ఉన్న గిన్నెలోకి తీసుకోవాలండి. ఒక క్యాన్లో వేసేసి, ఎందుకంటే దీనికి చుట్టూ మేము ఐస్ వేసామండి. ఎందుకంటే మనకి కూలింగ్ అవ్వాలంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం కుదరదు కదా డైరెక్ట్గా. అందుకని చెప్పేసి ఈ ప్రాసెస్లో అయితే చేసాము. ఇవి 2 వీటిల్లో తీసుకొని చుట్టూ స్పేస్ ఉన్న డమ్లోకి తీసుకొని మధ్యలో ఈ బిందెలో ఒకటిని క్యాన్లో ఒకటేసి చుట్టూ ఐస్తో అయితే నింపేసి మూత పెట్టేసాము. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా ఎప్పుడైనా భోజనాలు పెట్టుకున్నప్పుడు ట్రై చేయండి తప్పకుండా. పెద్దంకి సబ్స్క్రైబ్ చేయమను.